మా అమ్మ ఒకటే చెప్పింది, నీకు ఎవరు నమస్కారం చెప్పరు, నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, నువ్వు అందరు గుడ్ మార్నింగ్ చెప్పని. ఇవాళ మార్నింగ్ నేను షూటింగ్కి వెళ్ళినా ఫస్ట్ నా లైట్ బాయ్స్ అందరికీ భుజం మీద చేసి గుడ్ మార్నింగ్ చెప్తాను. ప్రొడక్షన్ వాళ్ళు 3 గంటలకు వేస్తారు, వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తాను. కళకళగా మనం నవ్వుతే 10 మంది నవ్వుతారు, సెలబ్రిటీ నవ్వుతే అంటే పాజిటివిటీ. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఒకటి ఇది నా లాంగ్ టర్మ్ సక్సెస్కి. అపార్ట్ ఫ్రమ్ దట్ డిసిప్లిన్, టైంకి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సినవి చేయడం. అతిగా ఐ ఇన్వాల్వ్ బట్ ఐ నెవర్ ఇంటర్ఫియర్. నా సక్సెస్ కారణం ఒకటి. ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఫిలిం ఉందే జంజాల గారు, మరొక డైనమిక్ మ్యాన్ అండి. 4 స్తంభాల థీము ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. దాన్ని మళ్ళీ రీమేక్ చేద్దామని కూడా ఆలోచిస్తున్నారు. అది నాకు ఒక బోల్డ్ యాంగిల్ ఇచ్చింది. బట్ సక్సెస్ అనేది శ్రీవారికి ప్రేమలేక నాకు సక్సెస్ ఇచ్చింది. చిత్రం బెళాచిత్రం వాజ్ సచ్ అ డేరింగ్ ఒక ఛాన్స్. ఆ రోజు తీసుకున్న ఛాన్స్ కాదు, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. జంబలగడి పంబ ఈవి సత్యనారాయణ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నా ఫ్రెండ్, ఎవరు కొనలేదు ఈ 2 సినిమాలని, ఇది ఆడదని 2 సినిమాలను సూపర్ హిట్ చేసి చూపించాం. దిస్ ఇస్ టీమ్ వర్క్ అండి, దిస్ ఇస్ నాట్ నరేష్ గ్రేట్నెస్. ఒక బిజీ హీరోగా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశాను, అది నా అదృష్టం, నా యొక్క వాట్ యు కాల్ డిసిషన్. కానీ ఒక పాయింట్ వచ్చినప్పుడు ఐ వాజ్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ కంటిన్యూస్లీ. మీ అందరికీ తెలుసు, నాగేంద్ర లాంటి వాళ్ళ సీనియర్ తెలుస్తుంది. అదృష్టం కానీ, హలో డార్లింగ్, లేచిపోదామా కానీ, వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్. అది యాక్సెప్ట్ చేయనప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఐ థాట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు నచ్చకపోతే నేను చేయనండి, రియల్ లైఫ్లో కూడా. నా మనస్సాక్షి నాకు దేవుడు, నాకు నచ్చితే చచ్చినట్టు చేసి తీరుతాను, బతికి చేసి తీరుతాను. వాట్ ఐ వాంట్ టు డూ ఐ విల్ డూ. ఐఎమ్ ఎ వెరీ అడమెంట్ పర్సన్. సో చాలామంది ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఐ అబ్జర్వ్, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్, ఇవాళ యూత్ చాలామంది చెప్తున్నారు, దే గో ఇన్ టు డిప్రెషన్, దే గో ఇన్ టు డ్రగ్స్, దే గో ఇన్ టు ఆల్కహాలిజం. కానీ I diverted into politics. I went into politics. I worked hard for my ideology, RSS, BJP. బట్ ఒక టైంలో అది నచ్చనప్పుడు, దెర్ వాజ్ ఇంటర్నల్ స్క్వాబుల్ అన్నప్పుడు ఐ వెంట్ ఇంటూ సోషల్ సర్వీస్. కళాకారుల ఎక్కువ స్థాపించాను. 11,000 మెంబర్స్. ఐ డిడ్ ఇట్ ఇన్ 1 డిస్ట్రిక్ట్. 1200 మందికి భూములు ఇప్పించాం గవర్నమెంట్ నుంచి. 11,000 మంది గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇప్పించాం. 120 చెరువులు నింపడానికి ఒక ప్రణాళికను తయారు చేసి సక్సెస్ చేసాం. ఐ వాజ్ హ్యాపీ. డబ్బులు లేవు చేతిలో నా దగ్గర అప్పుడు. తల్లి ఉంది కాబట్టి భోజనం పెట్టింది. బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను చేసుకుంటూ వెళ్ళాను. మీరు అడిగిన పాయింట్కి నేను చెప్తున్నాను. బట్ సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయి చూసారా. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నేను ఐ ఆల్వేస్ వాంట్ బి అన్ యాక్టర్, నాట్ అ హీరో యాజ్ సచ్. బట్ ఐ హ్యాడ్ టు బి అ హీరో బికాస్ ఐ స్టార్టెడ్ ఎట్ మై వెరీ యంగ్ ఏజ్. యాక్టర్గా నాకు ఇప్పుడు ఇస్తున్న సాటిస్ఫాక్షన్ అండి ఒక్కొక్క రోలు దిస్. ఇవాళ 4:30కి నన్ను ఏది తట్టు లేపుతుందంటే నా సినిమా నన్ను తట్టు లేపుతుంది. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. రాత్రి 10:30కి మళ్ళీ 9:30, 10:30 వరకు క్రికెట్ వర్క్ చేసుకుని 11 గంటలకు పడుకుంటాను. 6 అవర్స్ ఐ స్లీప్. సినిమా నా తల్లి, సినిమా నా జీవితం. ఈ జన్మాంతరం నేను బతికున్నంత కాలం ఆఖరి శ్వాస కూడా షూటింగ్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. నరేష్ గారు, అవునండి. రఘుపతి వెంకయ్య నాయుడు గారిది ఒక షూ స్ట్రింగ్ బడ్జెట్లో అండి. అప్పుడు నాకు ఇంత మార్కెట్ కూడా లేదు. షూ స్ట్రింగ్ బడ్జెట్లో చేసాం బాబ్జీ డైరెక్షన్లో. అది ఇక్కడే చేసాం. తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేసి చాలామంది చూస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ సెండ్ ఇట్ ఫర్ అవార్డ్స్ ఎక్కువగా. బయోపిక్స్లో చాలా ఉన్నాయండి చేయడానికి. ఖచ్చితంగా నా డ్రీమ్ ఎప్పటికైనా అవకాశం ఉంటే 3 సినిమాలు చేయాలనుందండి. ఒకటి అమ్మ బయోపిక్ అండి, విజయనిర్మల గారి బయోపిక్. విజయనిర్మల గారి బయోపిక్ చేయాలన్న డ్రీమ్ ఉంది. ఎందుకంటే అది రాయగలిగితే నేనే రాయగలుగుతాను. అది అంటే ఐ నో ఇన్ అండ్ అవుట్. షీ ఈజ్ నాట్ జస్ట్
actress, lady director or a wife. She's a multifaceted personality. అండ్ అందరినీ కలుపుకుంటూ పోతూ నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి అండి. సో ఐ హ్యావ్ దిస్ డ్రీమ్ టు మేక్ దట్ బయోపిక్ ఒకటి. రెండోది, ఐ హ్యావ్ 2 డ్రీమ్స్. ఐ డోంట్ నో హౌ ఫార్, బట్ దెర్ ఈస్ అ న్యూక్లియస్ ఫర్ దట్. చిత్రం బళారే చిత్రం పార్ట్ 2 అండ్ శ్రీవారికి ప్రేమ లేక పార్ట్ 2 చేయాలని కూడా కోరిక ఉంది. వీఆర్ వర్కింగ్ సీరియస్లీ ఆన్ దిస్. ఇట్ విల్ టేక్ టైం, ఇట్ టేక్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్. అంత ఈజీ కాదండి. ఆ పేరు చెడగొట్టకుండా నిలబెట్టుకోవాలి. 2 లెజెండరీ ఫిలిమ్స్ కాబట్టి ఈ 2 చేయాలి. నరేష్ గారు సార్ సార్, నరేష్ ది యాక్టర్ గురించి చెప్పాల్సిన పని లేదు. నేను ఎప్పుడు మీతో మాట అంట, నరేష్ గారిని బాగా వాడుకుంటే ఆ సినిమా హిట్టే. సో మన పరిచయం అయితే చాలా చిత్రంగా జరిగింది. బట్ ఎప్పుడు కలిసినా చాలా వామ్గా, చాలా వెల్కమింగ్గా ఉంటారు మీరు. ఐ జస్ట్ వాంట్ టు సే, మీరు ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. అండ్ లైఫ్ని ఎప్పుడు మీరు ఎంజాయ్ చేసినట్టు యు ఆర్ ఓన్. మేబీ చాలా తక్కువ మంది ఉంటారేమో మీరు ఆ లైఫ్ని ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. యూ షుడ్ కీప్ ఎంజాయింగ్ అండ్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్, లైఫ్ ఇస్ గాడ్ గివెన్ వన్ ఫ్రూట్, squeeze the last drop of juice out of it. Celebrate for yourself and others. So నాకు ఏది నచ్చితే ఐ డూ ఇట్ హ్యాపీలీ అండి. భగవంతుడు నాకు సహకరిస్తాడు. అండ్ దర్ ఇస్ అ ఫోర్స్ బిహైండ్ మీ పవిత్ర, మా అమ్మ తర్వాత. సో దట్స్ ఎనఫ్. మీ తన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నరేష్ గారు ఇక్కడండి. సార్, అమ్మగారు ప్రపంచ సినిమాలో ఒక రేర్ రికార్డు ఉంది. సో ఎన్నో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా చాలా రకాలుగా తన టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ అలాంటి గొప్ప ఫిలిం మేకర్కి ఇప్పటివరకు పద్మ అవార్డు రాకపోవడానికి కారణం ఏంది? సో మీరేమన్నా, మీ బీజేపీతోని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? ఒకటండి, ఇవాళ దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ పద్మ. మా మదర్ అనేది పక్కన పెట్టేస్తే తెలుగు మహిళగా షీ ఈజ్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 46 ఫిలిమ్స్ అండి. ఇది నేను కొంత బాధతో, కొంత ఆగ్రహంతో చెప్తున్నాను. ఆమె ఉన్నప్పుడే, ఆమె దాని గురించి ఏవి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి. నేను చేశాను, బట్ నో ఫ్రూట్. ఫర్గెట్ దట్ షీఈ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. ఒక మహిళ, భారతీయ, ఒక తెలుగు మహిళ, అప్పుడు కేసీఆర్ గారు దానికి రికమెండేషన్ కూడా పంపించారు. ఆయన చేతుల మీదుగా పంపించారు ఢిల్లీకి. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ దేర్ ఆర్ మెనీ అన్సీన్ ఫోర్సెస్ వర్కింగ్ టువర్డ్స్ దేర్ ఓన్ గోల్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్. ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు, 1 కోటి మొక్కలు నాటారా, వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే ఇస్తున్నారండి. ఇప్పటికీ హోప్ ఉంది, బట్ ఒక డిజల్యూషన్మెంట్ కూడా ఉంది. ఇంత అవసరమా అని. ఖచ్చితంగా ఆ టైం వస్తుందండి. తెలుగు వాళ్ళు మనం అందరం కూడా మీ మీడియా సహకారంతో ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ ఫర్ హర్. ఐ విల్. ఇవాళ మీరు అడిగినప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది. ఐ విల్ ట్రై. ఎందుకంటే నాట్ యాజ్ అ సన్, బట్ యాజ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్. చెప్పండి సార్. ఎందుకంటే మొన్న మధ్యలో వచ్చిన గ్లామర్ హీరోయిన్లకు కూడా పద్మ అవార్డులు దక్కాయి. మన తెలుగు వాళ్ళకే అన్యాయం జరుగుతుంది, అందులో అమ్మగారు ఒకరు. ఏం కారణం ఏంటది సార్? అదే చెప్తున్నాను కదండి, ఇట్ ఇస్ అ వ్యాస్ట్ ఓషన్ ఒకటి. రెండోది, అక్కడికి వెళ్ళేటప్పటికి దేర్ ఆర్ సో, అంటే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ఎ క్యాంపెయిన్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వే అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ అదర్ గవర్నమెంట్స్. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు కాంట్రవర్సీ. బీజేపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా
వాళ్ళకి గుర్తింపు వస్తుందండి. వాళ్ళు ఎక్కడ గుడిసెలో ఉన్నా తీసుకెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి టుడే యాజ్ యూ సెడ్ ఇస్ అ గుడ్ టైమ్ టు రీస్టార్ట్ దిస్ క్యాంపెయిన్. అట్లీస్ట్ పోస్టుమస్గా మీరు ఎంజీఆర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకి భారతరత్న ఇచ్చారు, ఇఫ్ ఐఎమ్ రైట్. రామారావు గారు కాదు, చనిపోయిన తర్వాత ఇచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఇంతవరకు రాలేదు. అసలు తెలుగుకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి, మద్రాసి అని మర్చిపోయి తెలుగు అని గుర్తుపెట్టుకునే వ్యక్తికి భారతరత్న రాలేదు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్, రాలేదండి. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్. వై ఐఎమ్ టాకింగ్ దిస్ ఇస్, ఇట్స్ అ గుడ్ స్టేజ్ టు టాక్. దే ఆర్ ఆల్ ఫిల్మ్ పీపుల్ హియర్, వీఆర్ ఆల్ ఫిల్మ్ మీడియా హియర్. అలాగా దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ అండి. పోస్టుమస్గా కనీసం ఇప్పుడు కూడా ఇట్స్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్. ఆన్ దిస్ స్టేజ్ ఐ beg you, not for my mother, but for the true soldiers, unsung soldiers అనొచ్చు వీళ్ళందరినీ కూడా. స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లెట్ us campaign. I will definitely campaign this year. I will take it up. Let us see how far we go. నిరాహార దీక్ష కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు. నాట్ జస్ట్ ఫర్ మై మదర్ బట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ, ఫర్ అవర్ పీపుల్. సార్ ఇది